ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్కు స్వాగతం. ఒకే హైవే 4 గిన్నిస్ రికార్డులు. పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంలో నేడు వాదనలు. సొంతూళ్లకు వాహనాలు, టోల్ ప్లాజాల వద్ద రద్దీ. విభజన శక్తులను తరిమేద్దామంటూ ప్రధాని పిలుపు. నేడు నింగిలోకి PSLV C-62. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికి సిద్ధమవుతున్నారా? న్యూజిలాండ్ వన్డేలో చెలరేగిన విరాట్. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో పాస్ పుస్తకాల సమస్యలు, భూ వ్యధలు, రీసర్వేపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సోమవారం ఉదయం మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ సమస్యలపై లోతుగా చర్చిస్తారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో పర్యటించిన ఆయన క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వీటన్నిటిని పరిష్కరించేందుకు ఏం చేయాలో అధికారులతో చర్చించేందుకే ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. కేంద్ర పథకాలు, నిధుల వ్యయం, PPP ప్రాజెక్టులు, ప్రజల్లో సంతృప్తి స్థాయి ఏ మేరకు పెరిగిందో చర్చించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు వర్చువల్ విధానంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల నిమిత్తం రాష్ట్రానికి అందించిన నిధులపై గతంలో కార్యదర్శుల సదస్సు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చర్చించారు. కేంద్ర నిధులు మురిగిపోతున్నాయని, సమయానికి ఖర్చు చేయకపోవడం వల్ల వెనక్కి వెళ్లిపోతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు. దీంతో సెక్రటరీలు, HODలు, జిల్లా కలెక్టర్లు జనవరి 15 నాటికి కేంద్రం నిధులు మొత్తం ఖర్చు చేయాలని, 3వ క్వార్టర్కు సంబంధించి అదనపు నిధులు కేంద్రం నుంచి రాబట్టాలని ఆయన డెడ్లైన్ విధించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైం షెడ్యూల్ను నిర్ణయించింది. దీని ప్రకారం మరో 20 రోజుల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు లభించనున్నాయి. అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదివారం స్పెషల్ CSలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, HODలకు అత్యవసర మెమో జారీ చేశారు. శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు నెల 31 నాటికి DPCలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను HODలు సచివాలయానికి పంపాలి. 23 నాటికి సచివాలయంలోని శాఖల సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలనా విభాగానికి పంపించాల్సి ఉంటుంది. 29 నాటికి సాధారణ పరిపాలనా శాఖ DPC పూర్తి చేసి సంబంధిత మినిట్స్ను ఆయా సెక్రటరీలకు పంపించాలి. 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 4 గిన్నిస్ రికార్డులను దక్కించుకుంది. నేషనల్ హైవే అథారిటీ, కాంట్రాక్ట్ సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒకే హైవే స్ట్రెచ్పై ఏకంగా 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ అసాధారణ ఇంజనీరింగ్ ప్రతిభను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు NHAI అధికారులకు, రాష్ట్ర యంత్రాంగానికి, రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని వానవోలు, వంకరకుంట, ఓదులపల్లె సెక్షన్లో ఈ రికార్డు స్థాయి పనులు జరిగాయి. ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల 7 నిమిషాల నుండి 11వ తేదీ ఉదయం వరకు, అంటే కేవలం 6 రోజుల వ్యవధిలోనే 52 కిలోమీటర్ల మేర మొత్తంగా రోడ్డు నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరాయంగా వేసి ఇంతకు ముందున 84.4 లేన్ కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసి ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఇదే కాకుండా జనవరి 6వ తేదీన ఇదే కారిడార్లో 2 గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే 28.896 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ వేయడం ద్వారా ఒక రికార్డు. అలాగే 10,655 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ను ఉపయోగించి ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఈ స్థాయి ఘనతను సాధించి మరో రికార్డును నెలకొల్పారు. తాజా విజయాలతో కలిపి ఈ ఎకనామిక్ కారిడార్లో మొత్తం 4 గిన్నిస్ రికార్డులు నమోదైనట్లయింది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక అది అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని సీనియర్ న్యాయవాదుల బృందానికి సూచించారు. ఇక ఈ పథకంపై తెలంగాణ వేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి న్యాయ కోవిదులు ముకుల్ రోహత్గి, జయదీప్ గుప్తా, బల్బీర్ సింగ్లతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. న్యాయం మన పక్షానే ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించారని వారిని ప్రశంసించారు. ఇంతకుముందు కూడా పటిష్ట వాదనలు కొనసాగించాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంతంలో దిగువన ఉన్న రాష్ట్రంగా వరద జలాలు వృధాగా సముద్రంలో కలుస్తుంటే వాటిని సద్వినియోగం చేసుకునేలా వాడుకుంటే తప్పేంటి? ఏటా 3,000 TMCలు వృధాగా
కడలిపాలవుతున్నాయని మంత్రి తెలిపారు. వాటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వాడుకుంటే తప్పేంటని, నదీ జలాల విషయంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు స్నేహహస్తం అందించేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని నిమ్మల తెలిపారు. ఇదిలా ఉంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై గత సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం దాని విచారణ అర్హతపై సందేహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్ పిటిషన్ గా కాకుండా ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని పేర్కొంది. ఇదే సందర్భంగా సమస్య పరిష్కారానికి కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సీబీఐ ఆధ్వర్యంలోనే సిట్ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్ష్యాల సేకరణ, నిందితుల వాంగ్మూలాల నమోదు, డాక్యుమెంట్ల పరిశీలన వంటి కీలక ప్రక్రియలు ముగిసిన నేపథ్యంలో సంక్రాంతి అనంతరం 2వ విడత ఛార్జ్షీట్ దాఖలు చేసే దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన తుది పరిశీలన, డాక్యుమెంట్ల ఫైనలైజేషన్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శనివారం సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు తొలిసారిగా తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు బృంద అధికారులతో ఆయన భేటీ అయినట్లు సమాచారం. వీరేష్ ప్రభు ఇటు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు ఆదివారం తిరుమల శ్రీవారిని, అనంతరం తిరుచానూరు అమ్మవారిని, గుడిమల్లం ఆలయాన్ని దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు సిట్ అధికారులు తెలిపారు. బీసీలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్వాస ధ్యాస అని, వారి సంక్షేమం కోసమే నిరంతరం ఆలోచిస్తుంటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారన్నారు. ఆయన జయంతిని కూటమి సర్కార్ 2 ఏళ్లుగా అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. బీసీ వర్గాలకు గుర్తింపు తెచ్చింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారన్నారు. త్వరలో ఆదరణ 3 అమలు చేసి వడ్డెర్లకు అవసరమైన పనిముట్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. కార్పొరేషన్లకు ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం నిధులిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఇన్ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అలాగే ఎంఎస్ రాజు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్రావు, టీడీపీ అనంత జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే గండికోట ఉత్సవాలు ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 78 కోట్ల నిధులతో గండికోటను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గండికోట చారిత్రాత్మక కట్టడమని, మన వారసత్వ సంపదగా మంత్రి పేర్కొన్నారు. సుందరమైన ప్రకృతి సోయగం గండికోట సొంతమని దుర్గేష్ అన్నారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను పర్యాటక రంగానికి ఇస్తుండటంతో ఇక్కడ త్వరలోనే ఒబెరాయ్ హోటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. యునెస్కో సహకారంతో గండికోటను వారసత్వ సంపదగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామని, పర్యాటక ప్రాంతాలను తిలకించే వారికి అవసరమైన అన్ని సదుపాయాలను, వసతులను కల్పిస్తున్నామని దుర్గేష్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సీమ వంటకాలను, స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీస్ శాఖ అలైవ్ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో సీఎం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో స్టేడియం సమీప ప్రాంతాల మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ ప్రచార కార్యక్రమం 13 నుంచి 24 వరకు పండగ సెలవులు మినహా 10 రోజులు నిర్వహిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అలైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రముఖులు, మీడియా, ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తమ ధ్యేయమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కాళ్ళలో సీటు బెల్ట్లు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్ జంప్, ఇటు స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ఈ ప్రచారంలో ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీస్ కమిషనర్ లేదా ఎస్పీల నేతృత్వంలో గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ ట్రాఫిక్ సేఫ్టీ కమిటీల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించనున్నామని తెలిపారు.
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖల అవినీతి ఏర్లై పారుతోందా? డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2620 మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిమాండ్ బట్టి షాపుకో రేటు, అధికారికో వాటా అన్నట్లుగా వ్యవహారం సాగుతుందని తెలుస్తోంది. నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవుననే అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్నవారు. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే నవంబర్లో లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేర వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు లైసెన్స్ ఇవ్వడానికి బహిరంగంగానే లక్షల్లో డిమాండ్ చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. అమ్మకాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో షాపు నుంచి 2.5 లక్షల డిమాండ్ చేస్తుండగా ఇతర జిల్లాల్లో 1.75 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎక్సైజ్ శాఖలో సాగుతున్న వసూళ్ల పర్వ వివరాలు అవినీతి నిరోధక శాఖకు అందినట్లు తెలిసింది. అధికారుల బెదిరింపులు భరించలేని కొందరు బాధితులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. లక్షల్లో నగదు తీసుకుంటున్న వీడియోలు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి బేరసారాలు సాగించిన ఆడియో క్లిప్పింగ్లు దర్యాప్తులో కీలకం కానున్నాయి. తమకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తున్నాం. అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన 3 సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకుని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తోందని, దానిని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మళ్లీ సోమవారం విచారణ జరగనుంది. 6వ తేదీన న్యాయస్థానం 3 సూచనలు చేసి ఇరు రాష్ట్రాలు వాటిని పరిశీలించాలని కోరింది. 2 రాష్ట్రాలు కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడంలో ఇందులో మొదటి సూచన. ఇది 2 రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా కాకుండా 131 అధికరణం కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని 2వ సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. అయితే ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీని వేసినందున ఆ కమిటీ ముందే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించుకోవచ్చని సీజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా వాగ్జీలతో కూడిన ధర్మాసనం 3వ సూచన చేసింది. సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ కోర్టు తీర్పు అనంతరం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల వివాదాలకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. తమకు వివాదాలు కాదని నీళ్లు కావాలని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు 3 సూచనలు కాకుండా రిట్ పిటిషన్ ని విచారణకు స్వీకరించాలని కోరాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఏపీలోని స్వగ్రామాలకు వెళ్తున్న వారి ప్రయాణాలతో జాతీయ రహదారులపై వాహన రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వాహనాల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే ఇదేం ట్రాఫిక్ రా బాబోయ్ అనుకునేంతలా వాహనాలతో కిటకిటలాడింది. శనివారంతో పోలిస్తే ఆదివారం ఉదయం కాస్త తగ్గినట్లు కనిపించినా వాహన రద్దీ సాయంత్రానికి భారీగా పెరిగిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేటు మీదుగా 60,000కు పైగా వాహనాలు వెళ్లినట్లు సమాచారం. టోల్ ప్లాజాలోని 16 గేట్లలో 11 గేట్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. అలాగే ఇదే హైవేలో నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా మీదుగా శనివారం 80,000కు పైగా వాహనాలు వెళ్లగా ఆదివారం 30,000కు పైగా వాహనాలు వెళ్లాయని అంచనా. ఈ టోల్ ప్లాజాలను 12 గేట్లలో 7 గేట్ల నుంచి వాహనాలను విజయవాడ వైపు పంపిస్తున్నారు. మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్ భూపాలపల్లి హైవేపై కూడా ఆదివారం రద్దీగా మారింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, భువనగిరిలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనాలకు తరలివచ్చిన భక్తుల తిరుగు ప్రయాణాలతో వాహనాల రద్దీ కనిపించింది. బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద సుమారు 1/2 కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. వరంగల్ వైపు రోడ్లోనూ సంక్రాంతి సందడి కనిపించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈరోజు సికింద్రాబాద్ సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైల్వే ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా స్వగ్రామాలకు బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, మహిళలు, చిన్నారులు పండుగ జరుపుకునేందుకు పల్లెబాట పట్టారు. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులు 10 నిమిషాల ముందే వెయిటింగ్ హాల్లో ఉన్న ప్రయాణికులను క్యూ పద్ధతి ద్వారా జనరల్ బోగిలో ప్రయాణికులను ఎక్కించేందుకు శ్రమించారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన 3 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను చీకొట్టిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. త్వరలో జరిగే పురపాలక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4సారి బీఆర్ఎస్ ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంటి ఆడపడుచుకు న్యాయం చేయలేని వారు తెలంగాణ ఆడపడుచులను ఉద్ధరిస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో 1700 మంది నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లను పంపిణీ చేసిన బట్టి విక్రమార్క 169 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పేదవాడికి ఇళ్లు కట్టిస్తే కమిషన్లు రావని 1.5 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు దోచుకుందని, కానీ తమ ప్రభుత్వం 22,500 కోట్లతో రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదవాడైతే చాలు, పింక్ చొక్కా ఉన్నా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు. త్వరలో కార్మిక సంఘాలు, కోల్బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి సింగరేణి కార్మిక సమస్యలకు పరిష్కారం కనుగొందామని చెప్పారు. సింగరేణి పరిధిలోని కోల్బెల్ట్ పట్టణంలో 76వ నంబర్ జీవో ద్వారా పేదలకు పట్టాలిచ్చే విషయమై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని బట్టి విక్రమార్క వెల్లడించారు. జెన్కో, ఎన్టీపీసీ ద్వారా రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాబోదని, ఇక్కడ బీజేపీ బలం కేవలం గాలివాటమేనని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేతలంతా ఘోర ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం గతంలో లేదని, భవిష్యత్తులో రాదన్నారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణకు మంచి రోజులని, ఇతర పార్టీల వల్ల కాదని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు ఉంటుందన్న కేటీఆర్ బీజేపీ తమకు ప్రత్యామ్నాయం కాబోదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వెనుకటి రోజులు తెస్తారని, మోసం చేసే వరకే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలు రావని, ఆయనకు వచ్చింది ఒకటే బూతుల భాష అని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేస్తున్నా కృష్ణా జలాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తును వ్యతిరేక అజెండాతో పనిచేస్తున్న ఈ 2 జాతీయ పార్టీలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ నేత హరీష్ రావు కూడా పాల్గొన్నారు. కాగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని భావిస్తున్న నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేయాలన్నది తమ పార్టీ స్థానిక నాయకుల మనోగతం అని అన్నారు. ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులకు, తెలంగాణ రాజకీయ పరిస్థితులకు సంబంధం లేదన్నారు. ఏపీలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కూటమి కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఊహాజనితమైందని, అలాంటి వాటిపై స్పందించబోమన్నారు. మహాత్మా గాంధీపై అంత గౌరవం ఉంటే శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన పేరు ఎందుకు పెట్టలేదని రామచంద్రరావు కాంగ్రెస్ ను నిలదీశారు. గాంధీ పేరు చెప్పుకొని రాజకీయం చేయడం కాంగ్రెస్ కు అలవాటైపోయిందని మండిపడ్డారు. విబి జీరామ్ చట్టంపై ఏర్పాటు చేసిన వర్క్షాప్ లో రామచంద్రరావు మాట్లాడారు. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ కు గాంధీ పేరు గుర్తుకు రాలేదని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జనసేనలోకి చేరికలు మొదలయ్యాయి. మల్కాజ్గిరి నుండి డాక్టర్ వేణుప్రసాద్, ఆయన అనుచరులతో భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మల్కాజ్గిరిలో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఈసారి మున్సిపల్ మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పనిసరిగా బోని కొట్టే దిశగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16వ తేదీ వరకు డెడ్ లైన్ ఉండడంతో రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థులను ప్రకటిస్తామని శంకర్ గౌడ్ తెలిపారు. దీంతో పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం మొదలైంది. మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు వెల్లడించారు. జనసేన సిద్ధాంతాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని తెలిపారు. పోటీ చేసే విషయంలో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అంశంపై తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని, అంతవరకు బలమైన క్యాడర్ కలిగిన డివిజన్లో తమ అభ్యర్థులు ఖచ్చితంగా పోటీ చేస్తారని తెలియజేశారు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. తుది విజేతలెవరో తేల్చే ఫైనల్స్ ఇవాళ హైదరాబాద్ లో జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి ముగ్గుల పోటీలు ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో జరిగాయి. 6,000 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ప్రథమ స్థానం సాధించిన వారి నుంచి
33 మంది జిల్లా స్థాయి విజేతలుగా ఎంపికయ్యారు. వీరంతా హైదరాబాద్లో ఫైనల్స్లో పోటీ పడనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 30,000, 4 ద్వితీయ బహుమతులు 10,000 చొప్పున అందజేస్తారు. మరో 28 కన్సోలేషన్ బహుమతులు ఉంటాయి. పోటీల్లో పాల్గొనే అందరికీ స్పాన్సర్ల నుంచి గిఫ్ట్ హ్యాంపర్లు కూడా లభిస్తాయి. కొందరు సినీ, రాజకీయ అధికార ప్రముఖులు ఈ ఫైనల్స్కు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. సిద్దిపేటలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, మహిళలు పాల్గొనే అద్భుతమైన ముగ్గులతో అలరిస్తున్నారు. వివిధ సంఘాలు, సంస్థలు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సప్తవర్గ శోభితమైన ముగ్గుల హరివిల్లులను నేలపై ఆవిష్కరిస్తున్నారు. చుక్కను కలుపుకుంటూ మహిళలు సృజనాత్మక భావాలతో తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గులన్నీ సప్తవర్ణ శోభితంగా ఒదిగిపోయాయి. వారిలోని కళాత్మక భావాలకు ముగ్గుల పోటీలు వేదికగా నిలుస్తున్నాయి. నిర్వాహకులు విజేతలకు బహుమతులు, పాల్గొన్న వారికి కన్సోలేషన్ బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆయుత చండీ అతిరుద్ర యాగం సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి యాగాలు, హోమాలు జరపడం చాలా అవసరమని, ఉగ్రవాదులు భారత్పై యుద్ధాలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి సమయంలో హోమాలు, యాగాలు, పూజలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన నడిగడ్డ యొక్క పవిత్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ప్రపంచ శాంతి, మానవాళి అభ్యున్నతి కోసం, ఈ ప్రాంత ప్రజల సౌభాగ్యం కోసం ఈ మహాయాగాన్ని తలపెట్టడం శుభసూచకంగా మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బాహుబలి రాకెట్ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త సంవత్సరం విజయంతో బోని కొట్టేందుకు రెడీ అయింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-N1 ఉపగ్రహాన్ని రోదస్సులోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ ఉదయం 10:18 పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన 22:30 కౌంట్డౌన్ ఆదివారం ఉదయం 11:45 మొదలైంది. కౌంట్డౌన్ పూర్తవగానే షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా 1485 కిలోల బరువున్న EOS-N1 ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశీయాలకు చెందిన మరో 15 బుల్లి ఉపగ్రహాలను కూడా ఇస్రో రోదస్సులకు పంపనుంది. రాకెట్ పైకి ఎగిరి 4 దశలను పూర్తి చేసుకున్నాక రాకెట్ శిఖర భాగాన ఉన్న EOS-N1 ఉపగ్రహాన్ని భూమికి 506 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్షలోకి ప్రవేశపెట్టనుంది. అనంతరం 15 బుల్లి ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు 10 సెకండ్ల వ్యవధిలోని కక్షలోకి చేర్చనున్నారు. ఆపై రాకెట్లోని 4వ దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్ దేశానికి చెందిన కిడ్ అనే బుల్లి ఉపగ్రహాన్ని స్పానిష్ స్టార్టప్ ఆర్బిటల్ పారాడైమ్తో ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నం చేస్తారు. కాగా DRDO అభివృద్ధి చేసిన EOS-N1 ఉపగ్రహానికి శాస్త్రవేత్తలు అన్వేషణగా నామకరణం చేశారు. గుజరాత్లో సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచివేసేందుకు గత ప్రభుత్వాలు చాలా హేయమైన ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని, అలాంటి విభజన, బుజ్జగింపు శక్తులను ఐక్యంగా, దృఢంగా నిలబడి ఓడించాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత కూడా బానిస మనస్తత్వంతో దాని వారసత్వాన్ని తక్కువ చేసేందుకు చూశారని ఆయన ధ్వజమెత్తారు. సోమనాథ్ ఆలయంపై తొలిసారి విదేశీ దాడులు జరిగి 1000 ఏళ్లైన సందర్భంగా శనివారం చేపట్టిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే జరిగిన శౌర్య యాత్రలో పాలుపంచుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దోచుకోవడానికి సోమనాథ్ ఆలయంపై దాడులు చేశారని మనకు బోధించారని, కానీ అవి విద్వేష దాడులన్న అసలు చరిత్రను తరాల తరబడి దాచిపెట్టారన్నారు మోదీ. నిజంగా ధనం కోసం ఈ దురాక్రమణలు జరిగి ఉంటే 1000 ఏళ్ల కిందట జరిగిన మొదటి దాడితోనే ఆగిపోయేవని, కానీ సోమనాథ్ విగ్రహాన్ని నాశనం చేశారన్నారు. ఆలయ స్వరూపాన్నే సమూలంగా మార్చేందుకు ప్రయత్నించారని, దాడుల వెనుక ఉన్న విద్వేషం, అత్యాచారాలు, ఉన్మాదాన్ని దాచిపెట్టారని మోదీ వివరించారు. గుజరాత్లోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 108 గుర్రాలతో శౌర్య యాత్ర శోభాయమానంగా సాగింది. గుర్రం నడిపే ప్రతి రౌతు తెల్ల చొక్కా, కాకి ప్యాంటు, కాషాయ తలపాగా ధరించారు. శంక్ సర్కిల్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ సర్కిల్ వరకు కిలోమీటర్ పొడవున భక్తులు, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి పూలు జల్లుతూ ప్రధానికి స్వాగతం పలికారు. మరోవైపు ప్రధాని మోదీ రాజ్కోట్లో పెట్టుబడిదారులతో
వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ప్రారంభించారు. ప్రపంచమంతటా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, భారత్లో మాత్రం అసాధారణ రీతిలో రాజకీయ సుస్థిరత, వృద్ధి కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్పై ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి భారీ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పాడు. ఆయన మాట్లాడినట్లుగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ వద్ద 1000 మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, భారత్లో చొరబడడానికి అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అందులో చెప్పాడు. ఆ బృందంలో ఎందరూ ఉన్నారో చెబితే ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందని అజార్ ప్రగల్భాలు పలికాడు. ఆ ఆత్మాహుతి బాంబర్లు ఒక్కరో ఇద్దరో 100 మందో కాదు, 1000 మంది కూడా కాదు. నేను మీకు పూర్తి సంఖ్యను చెబితే రేపు ప్రపంచ మీడియాలో పెద్ద కలకలం రేగుతుందని వ్యాఖ్యానించాడు. టీమిండియా తన జోరును కొనసాగిస్తూ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఈ సీజన్లో పోటీపడ్డ తొలి మ్యాచ్లో విజయం సాధించింది. మరోమారు ఫామ్ చాటుకుంటూ చేసింగ్ కింగ్ విరాట్ కోహ్లీ కొద్దిలో శతకం చేజార్చుకోగా, అతనికి తోడు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సత్తా చాటడంతో తొలి వన్డేలో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసింది. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ను భారత్ విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 91 బంతులు 8 ఫోర్లు 1 సిక్సర్తో 93 పరుగులు చేసి తన సూపర్ ఫామ్ను కొనసాగించగా, సారథి గిల్ 56 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 49 పరుగులతో రాణించారు. అయితే కివీస్ బౌలర్లు ఆఖర్లో కాస్త ఒత్తిడి పెంచినా తుదకు భారత్దే పైచేయింది. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ 71 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 84తో పాటు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ 62 పరుగులు, డెవాన్ కాన్వే 56 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. తొలి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు టీమిండియా పేసర్ల దాటికి చకచకా వికెట్లు కోల్పోయారు. ఈ దశలో మిచెల్, టైలెండర్ల సహకారంతో భారీ స్కోరుకు దోహదపడ్డాడు. అయితే టైలెండర్ క్రిస్టియన్ క్లార్క్ 24 పరుగులు, జెమిసన్ 8 పరుగులతో నాటౌట్గా నిలిచారు. సిరాజ్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణాలకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా విరాట్ నిలిచాడు.